సంబురాల్లో భాగంగా మ్యాథమెటిక్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. బతుకులోని చిక్కులను తొలగించును లెక్కలు, విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు. బతుకులోని చిక్కులను తొలగించు లెక్కలు, విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు. లెక్క తప్పి నడిచావా భవితంతా ముక్కలు, ఎక్కడికో ఎగిరేందుకు అవుతాయవి విరెక్కలు. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి, ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి. తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి, ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి. అన్వయమే సాధించు సూత్రాలకు కట్టుబడి. ప్రేమతోటి పిలిచి చూడు వస్తాయవి వెంటపడి. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత, భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత. కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత, భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత. ప్రతి విద్యార్థికి ఉండాలి లెక్కలపై మమత, ఏకాగ్రత బలమైతే మీరు సృష్టిస్తారు చరిత. గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. గణితమంటే ఎందుకు పిల్లలు, ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం గణితానికి ప్రేమికులం.
కులం పరిశోధ కులం గణితానికి ప్రేమి కులం ఆపస్తంభ ఆలోచన బోధాయన వివేచన ఆపస్తంభ ఆలోచన కలిగించే మాలో ఆర్తి బోధాయన వివేచనకు పులకించిన రాత్రి ఆలోచన వివేచన కొనసాగించే వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధ కులం గణితానికి ప్రేమి కులం ఆర్యభట్ట గణనలు భాస్కరుని బోధనలు ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం ఆదేశం ఆదర్శం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధ కులం గణితానికి ప్రేమి కులం మహావీర మధురత్వం బ్రహ్మగుప్త భావార్థం మహావీర మధురత్వం గణిత సార సంగ్రహం బ్రహ్మగుప్త భావార్థం బ్రహ్మస్ఫోట సిద్ధాంతం మధురత్వం భావార్థం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధ కులం గణితానికి ప్రేమి కులం శ్రీధరుని శోధన శ్రీనివాస సాధన శ్రీధరుని శోధన సమీకరణ మూలము శ్రీనివాస సాధన ఇచ్చెను సందేశము ఆ శోధనను సాధనను కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధ కులం గణితానికి ప్రేమి కులం విద్యార్థుల ప్రతిభ అంతకంటే మించి మన గణిత ఉపాధ్యాయుల కృష్ణ సార్ యొక్క ప్రతిభ మాత్రం ఈ సందర్భం కొనియాడక తప్పదు. ఈ సందర్భం ఉపాధ్యాయులకు నా యొక్క శుభాభినందనలు. వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్ అండ్ ఎస్పెషల్లీ కృష్ణ సార్. థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా 3 విషయాలలో ఈరోజు స్పెషల్. ఒకటి మ్యాథ్స్ సందర్భంగా ఈరోజు తీసుకున్నాం. ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం. తర్వాత ఈరోజు స్పెషల్, ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు ఎక్కువ నైట్ 16 గంటల నైట్ ఉన్నటువంటి సమయం, అప్పుడే ఆర్డర్ పడుతుంది ఇప్పుడు.
చెడవుతుంది. ఇంత స్పెషల్ 3 ఉన్నటువంటి సందర్భాలలో రేపు జరిగేటువంటి కార్యక్రమం ఈ రోజు మనం ఘనంగా జరుపుకున్నాం. నేను ఇన్ని స్కూళ్ళల్లో చూసాం, మ్యాక్సిమం కొంత చేసినా కానీ ఇంత అద్భుతంగా చేయలేదు. పిల్లలు కూడా చాలా చక్కగా నిన్నటికే 2 days నుంచి వెళ్ళి తీసుకొని చక్కటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రదర్శించి క్లాసులలో ఉన్నటువంటి బోర్డుల మీద రాసినటువంటి విధానం చాలా బాగుంది. అసలు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నాకైతే వేరే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అద్భుతంగా జరగాలని ఇంత చక్కగా నిర్వహించినటువంటి యొక్క మన మాస్టర్ కృష్ణ సార్కి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అయితే ఈరోజు ఈ కార్యక్రమాలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, నేను గతంలో 2-3 పాఠశాలలో పనిచేయడం జరిగింది. నా సర్వీస్లో చాలా పెద్ద సంఖ్య ఉన్న పాఠశాలలో కూడా పనిచేయడం జరిగింది. ఏదో 4 రోజులు టీఎల్ఎం అంటే అప్పటికప్పుడు ఏదైతే క్లాస్లో యాక్టివ్గా ఒకరిద్దరు ఉంటే ఆ పిల్లలు తెచ్చేవాళ్ళు, అంతేగాని మనకు నిజంగా ఈ కార్యక్రమం అనగానే 2-3 days నుంచి మీరు స్కూల్కే క్లాసులకే మరి ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా మీరు మ్యాథ్స్ సంబంధించినటువంటి ఈ టీఎల్ఎం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ అభినందనలు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరుపుకోవాలని మరి ఈరోజు ఈ కార్యక్రమం గురించి చేసినటువంటి కృష్ణ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. అద్భుతంగా నిర్వహించిన పిల్లలకు, మీతో ఇంత అద్భుతంగా చేయించిన మ్యాథ్స్ సార్ కృష్ణ సార్కు పాఠశాల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకుముందు మీరు మ్యాథ్స్ క్విజ్లో పాల్గొంటూ నేను చాలా పెద్ద స్కూల్లో పనిచేసినా కానీ ఇంత రెస్పాండ్ అనేది నేను ఎక్కడ ఇప్పుడు చూడలేదు. దాదాపు ఆన్సర్లు అందరూ కూడా చెప్పడానికి ట్రై చేసినారు, ప్రయత్నించినారు, అద్భుతంగా చెప్పినారు. ఓకేనా? సో మనం సంఖ్య తక్కువ ఉన్న మన దగ్గర పవర్ ఎక్కువగా ఉందన్నట్టుగా నాకు చాలా సంతోషం కలిగింది. ఓకేనా? ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసిన అందరూ పాల్గొని అందరూ చేసినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ లాస్ట్ కార్యక్రమాన్ని మన కృష్ణ సార్ రిక్వెస్ట్ చేస్తాను, ఇంకొకసారి ఇట్లాంటి ప్రోగ్రామ్ కొంచెం ఎక్కువ మంది మాట్లాడేటట్టు టైం చూసుకొని ఇంకా మంచిగా మాకు అవకాశం కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, చాలా చక్కని ప్రోగ్రామ్, పిల్లల ద్వారా కూడా చాలా వినాలని ఉండే మ్యాథ్స్ విషయంలో. ఇంకొకసారి రిక్వెస్టింగ్ సార్ బాగా చక్కగా చేశారు. మేమైతే చాలా హ్యాపీ. ఏ పాఠశాలలో కూడా చూడలేదు ఇప్పటి వరకు అయితే, విన కూడా ఇన్ని కార్యక్రమాలు మ్యాథ్స్ చేయొచ్చని నేనైతే ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఈరోజు చెప్పిన ఈ కార్యక్రమాల్లో గురించి అందరు సారు వాళ్ళు చెప్పారు. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే అందరి పార్టిసిపేషన్. నేషనల్ మ్యాథమెటిక్స్ డేని ఒక కార్యక్రమంగా చేయాల్సిన అవసరం ఏంటంటే పిల్లల్లో మ్యాథమెటిక్స్కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం, దాని మీద అపోహలు భయాలు ఏవైతే ఉన్నాయో, జనరల్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ అనగానే చాలా చోట్ల భయపడుతుంటారు. మ్యాథ్స్ అంటే కష్టమైన సబ్జెక్ట్ అన్నట్టుగా అది చేసుకుంటూ పోతా ఉంటే దాన్ని మన డైలీ లైఫ్లో బాగా మనతో పాటు మమైకమైపోయే సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్, మ్యాథ్స్ రెండు. సో ఈ మ్యాథ్స్ మన జీవితంలో అంత బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని అసలు భయం అని ఎందుకంటారో కూడా అర్థం కాదు. చాలా కలిసిపోతుంది మనలో. మనకు అత్యంత అవసరమైనటువంటి టాపిక్ అది. దాని గురించి అపోహలు పోవాలి, అందరికీ దాని మీద ఇంట్రెస్ట్ ఏర్పడాలి, దానిలో ఉన్న అందాన్ని ఆనందాన్ని అందరూ ఎంజాయ్ చేయగలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మనం. ఇది నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చూశాను. మంచి స్కూల్స్లో నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే 100% పార్టిసిపేషన్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే ఇది కృష్ణ సార్ ఈ పాయింట్లో మాత్రం 100% సక్సెస్ అయ్యారు. నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, కానీ నాకు ఒక విషయం, మీరు బాగానే ఉన్నారు, కృష్ణ సార్ స్టూడెంట్స్గా ఇంకా బాగుండొచ్చు. కృష్ణ సార్ టీచర్గా ఉన్నప్పుడు ఇంకా బాగుండొచ్చు. ఆ రకంగా మీరు కొంచెం తక్కువే ఉన్నారు. సార్ని బాగా వాడుకోవట్లేదు మీరు. సార్కున్న తెలివిని, సార్కున్న నాలెడ్జ్ని మీరు బాగా యూజ్ చేసుకోవాలి. మీరు క్వశ్చన్స్ అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉంటారు టీచర్స్. మీరు క్వశ్చన్స్ అడగాలంటే ఇంట్రెస్ట్గా ఉండాలి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి ఇష్టం పెంచుకోండి. మ్యాథ్స్ అంటే ఇష్టం. అండ్ మనం ఎస్ఏ రైటింగ్ రాశారు కదా, ఇష్టం అంతే కాదు, ఇష్టం ఉంటే ఎలా ఉండాలంటే దాని మీద పని చేయగలగాలి.
దాని గురించి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి. అట్లా మీకు అలాంటి సార్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం పెట్టాలి దానికోసం. డౌట్స్ అడుగుతూ ఉండాలి. మీరు బాగానే ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేశారు, దానికి హ్యాపీగా ఉంది. కానీ ఇంకా మీరు ఇంకా బాగా కష్టపడి ఇంకా మంచిగా కూడా ఉండవచ్చు. ఈరోజు చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరూ అదే విషయం చెప్పారు, నేను కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. కాకపోతే సార్ లాజికల్గా అడిగినప్పుడు మీరు కొంచెం వెనక ముందు అయ్యి ఆన్సర్ ఇచ్చారు. ఇంకోసారి నెక్స్ట్ టైం అట్లా కాకుండా బాగా కష్టపడండి. ఇష్టంతో చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే తొందరగా అర్థమవుతుంది. బట్టి పట్టకుండా దాన్ని అర్థం చేసుకుంటే మ్యాథ్స్ తొందరగా అర్థమవుతుంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు, కాకపోతే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. 7th లో 2-3కి ఆ విషయం అర్థమైన తర్వాత చాలా తేలిగ్గా అడిగిన దానికి తొందరగా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు. అంతకుముందు వాళ్ళు కూడా ఇవ్వకపోయేది. ఎప్పుడైతే దాన్ని కొంచెం అర్థం చేసుకున్నారో ఇట్లా అడిగానో లేదో అట్లా వెంటనే చెప్పేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు చెప్పేదాన్ని ఎందుకు చెప్తుంది ఇట్లా, ఎందుకు అర్థం చేసుకో, నాకు ఎందుకు అర్థం కావట్లేదన్న దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు 2-3 అర్థం చేసుకున్నారంటే మిగతా వాళ్ళకు కూడా అంతే తెలివి ఉంది కదా, సమానంగా మీకు కూడా అర్థమైంది కదా. అట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది, ఒకసారి అర్థమైందంటే మిమ్మల్ని ఆ క్వశ్చన్ ఎప్పుడు అడిగినా మీరు చక్కని చెప్పగలుగుతారు. ఈరోజు సార్ అడిగినందుకు 7th క్లాస్ నుంచి కూడా అడిగారు. ఎవరైనా చెప్తారేమో అంటే ఎవరు చెప్పట్లేదు. అందుకని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు ఒకసారి అర్థమైందంటే ఇంకా అది మర్చిపోరు. మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీరు దాన్ని ఎన్నిసార్లు నోట్స్లో రాసినా అది అర్థం అవ్వదు. అర్థం చేసుకొని ట్రై చేస్తేనే మ్యాథ్స్ మీకు తొందరగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ అడ్వాన్స్గా మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు. మీ అందరూ రేపు మీ ఇంట్లో ముందు మ్యాథమెటిక్స్ ముగ్గేసి గణిత దినోత్సవాన్ని ఇంటి దగ్గర జరుపుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ దిగి ఫోటోలు గ్రూప్లో పెట్టండి. కెమెరాని అడ్డంగా తిప్పి, నిలువుగా కాకుండా అడ్డంగా తిప్పి ఫోటో పెట్టండి మన గ్రూప్లో. కింద మీ పేరు, లేకపోతే మీకు అక్కడ ముగ్గు దగ్గరే మీ పేరు రాస్తే బెస్ట్. సో ఇలా అంటే ఇక్కడ దానివల్ల ఏదో ఒరుగుతుందని కాదు, కానీ మనలో ఉన్నటువంటి ఆసక్తిని కొంత మనకు మనం చూసుకోవడానికి మనకు వస్తుంది. ఇంట్లోంచి బయటికి రాగానే చూడగానే నీ లోపల ఉన్నటువంటిది నీ ముందు కనపడితే చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అట్లా అందుకని ఇంటి ముందు ముగ్గు అనేది ఎప్పుడు కూడా మన ఇంటి యొక్క ఆనందాన్ని కానీ బాధని కానీ వ్యక్తపరుస్తుంటుంది. సరే, ఇప్పుడు ఇళ్ళ ముందు ముగ్గులు లేకపోవచ్చు, కానీ జనరల్గా దాని ఉద్దేశం అయితే అదే. అయితే గణిత దినోత్సవం జరుపుకోవడం అనేది అంత గొప్ప పని కాదు, అంత ముఖ్యమైన పని కూడా కాదు. ఇక్కడ జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఏంటిది అంటే, సంవత్సరంలో ఒక రోజుని ఒక అంశానికి కేటాయిస్తారు. అట్లా ఒక రోజుని మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. అంటే మరి మ్యాథమెటిక్స్ డే జరుపుకున్న రోజైనా కనీసం రోజు స్నానం చేసినా చేయకపోయినా కనీసం పండుగలను స్నానం చేస్తాం కదా, అట్లా ఆ రోజు జరుపుకుంటాను సంతోషంగా. సో అలా సంతోషంగా మనలో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి ఉపయోగించుకుంటాం ఆ రోజుని. అయితే ఇక్కడ ఎవరున్నా మీ యొక్క పార్టిసిపేషన్ లేకపోతే ఎంతలా వ్యక్తి ఉన్నా వేస్ట్. పిల్లలైనటువంటి మీ యొక్క కంట్రిబ్యూషన్ లేకుండా ఎవరు ఎటువంటి కార్యక్రమాన్ని చేయలేరు. చేసినా అది ఆనందాన్ని మాత్రం అస్సలు మిగిలేదు. మీ అందరికీ తెలుసు, మిమ్మల్ని బలవంతంగా రోజు ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది రేపు చదువుతారండి అంటే మీరు ఎవరు చదువుకురారు. ఇటు కొట్టు ఇంకేమైనాను మీరు చదువుకురారు. ఎప్పుడు చదువుకోస్తారంటే నీకు కూడా ఇష్టం కలిగింది అనుకో, రేపు పెట్టాను నేను ఎగ్జామ్లో ఖచ్చితంగా నేనేందో ప్రూవ్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపినా ఆగరు, మీరే నేర్చుకుంటారు సొంతంగా. సేమ్ అలానే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అంటే ఇక్కడ టీచర్లు కాదు, టీచర్లు సెకండ్, ముఖ్యంగా ఎవరు? మీరు పిల్లలు. మీరు లేకపోతే మేము లేము. కాబట్టి మీరు ఉంటేనే మేము ఉంటాం. ఇక్కడ మీరు మేము అని ఎందుకంటే స్టూడెంట్ టీచర్ అనుబంధం అనేది మన ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగే ఉంటుంది తప్ప ఇందులో మీ ఒకటే గొప్పనో మీరు ఒకటే తక్కువనో కాదు. ఇప్పుడు ఇలా ఘనంగా జరుపుకున్నాం అంటున్నారు. సరే, గతంతో పోల్చినప్పుడు కొంత తక్కువనే, మనకు కొంచెం కంట్రిబ్యూషన్ కంటే కూడా ఎఫర్ట్ తగ్గింది. అంటే ఇంతకుముందు మీరు ఈరోజు మనం డిస్ప్లే చేసిన మ్యాథమెటిక్స్ మోడల్స్ చూసారు కదా, అవన్నీ కేవలం ఒకే ఒక సంవత్సరం విద్యార్థులు చేసినారు స్కూల్ మొత్తం దాదాపుగా. అంటే 2 సంవత్సరాలు అనుకోవచ్చు.
2022-23 వాళ్ళు కలిపి అంత మెటీరియల్ చేస్తారు. అంతకుముందు మెటీరియల్ ఏమైందంటే మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకోవడంతో మన దగ్గర మిగలలేదు, లేకపోతే ఆ రూమ్ అంతా నిండిపోయి ఉండేది. అది 2 సంవత్సరాల పిల్లల యొక్క కృషి. అందులో వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళతో పోల్చినప్పుడు మీరు తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది నిలబడినా ఒకసారి మోడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు, చేసుకొచ్చిన వాళ్ళు టైము ఫోన్ పక్కన పెట్టే టైం చూస్తే కనీసం 1-2 గంటలు వెళ్ళిపోతుంది మీకు టైం, అంతసేపు చూస్తారు. సో అట్లా కాకుండా కొంచెం టైం యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే ఈరోజు స్కూల్లో గొప్పగానే జరగని, మామూలుగానే జరగని, ఎలా అయినా జరగని, ఇలా జరగడానికి మనకి అందరి టీచర్ల యొక్క కోఆపరేషన్ అనేది చాలా ముఖ్యం. మన సార్ వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు మ్యాథ్స్ సార్కి మ్యాథ్స్ అంటేనే ఇష్టం ఉంటుంది, మ్యాథ్సే చేయించుకోవాలనుకుంటారు. తెలుగు సార్కి తెలుగే ఇష్టం ఉంటుంది, తెలుగే చేయించుకోవాలంటారు. కానీ దీనిలో ఒక్కసారి కూడా ఏంద్రా మీరు మొత్తం టైం అంతా వీటికి ఉపయోగించుకుంటారా అనకుండా అందరూ మ్యాథ్స్ చేస్తున్నా అంటే ఇక్కడ నేనని కాదు, వేరే ఏ సబ్జెక్ట్ చేసినా వీళ్ళ కోఆపరేషన్ నాకు తెలిసి ఇదానే ఉండేది. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరందరూ ఇంత కోఆపరేట్ చేయకపోతే ఇప్పుడు పిల్లలు ఇంత ఆనందాన్ని అయితే మనం ఖచ్చితంగా చూడలేకపోయే వాళ్ళం. అలానే మన హెడ్ మాస్టర్ సార్ కూడా పిల్లల కోసం ఏమైనా చేద్దాం సార్, మనం ఏదో ఒకటి చేద్దాం, ఏం చేద్దామో చెప్పు అంటే ఎంత ఖర్చు అయినా పెడదామని చెప్పి సార్ అన్నారు. సో ఎంత ఖర్చు అంటే కష్టం ఎంత సార్ అంటే లేదు నేను ఎంత కష్టమైనా సరే నేను చేస్తా, పిల్లల కోసం మీరు ఏమన్నా చేయండి అని చెప్పి సార్ పర్సనల్గా, సో నీ స్కూల్ నుంచే అనుకో, నేనే ఇచ్చిన అనుకో, నీ ఇష్టం అనుకో అని చెప్పి 2000 రూపీస్ మన పిల్లలకి ఈరోజు మ్యాథమెటిక్స్ డైలీ సెలబ్రేట్ చేయాలని ఇస్తున్నారు. సరే వారికి యాక్చువల్గా అంటే ఇంతకుముందు నేను తీసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు సార్ ఎట్లుందంటే ఈ ప్రోగ్రాంలో నేను ఉండొద్దా అంటుంది. అంటే నేనంటే స్కూల్ ఉండొద్దా, అందరు టీచర్స్ అందరు ఉండొద్దా, ఉంటే బాగుంటుంది కదా పిల్లలు. అందరికీ కూడా ఒక అన్నదమ్ములాగా అందరం కలిసి ఉన్నాం. ఇది ఇలానే ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తామని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు లేకపోతే మీ నేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్చుకోండి. మ్యాథమెటిక్స్ మోడలింగ్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు, సెకండ్ ప్రైజ్ని మన వెంకటాద్రి సార్ ఇస్తారు. మీరెవరు కూడా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా అన్ని ఎక్సైజ్లో ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ అన్ని తను సొంతంగా చేసుకొని వస్తుంది. ఒక 2 సార్లు తప్పైనా కూడా మళ్ళీ మీరు నాకు మొత్తం చెప్పొస్తుంది. అదే ఈ పట్టుదల మిగతా అందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నా. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ తనకు ఒక్కరందరూ స్టాప్ చేస్తారు. మిగతా వాళ్ళందరినీ బతిమాలాల్సి వస్తుంది. లక్కోజు రాగము, శకుంతల వేగము, లక్కోజు రాగము పెంచెను విశ్వాసము, శకుంతల వేగము అపురూప విజయము, ఆ విశ్వాసము విజయాలు కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం, వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి. గణితమంటే అంత
అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు బతుకులోని చిక్కులను తొలగించును లెక్కలు విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు బతుకులోని చిక్కులను తొలగించు లెక్కలు విజ్ఞాన గగనంలో నీకు చేతి కందు చుక్కలు లెక్క తప్పి నడిచావా భవితంతా ముక్కలు ఎక్కడికో ఎగిరేందుకు అవుతాయవి విరెక్కలు గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి తర్కమేరా గణితానికి అసలైన పెట్టుబడి ప్రతినిత్యం సాధనకై చేసుకోండి తీరుబడి అన్వయమే సాధించు సూత్రాలకు కట్టుబడి ప్రేమతోటి పిలిచి చూడు వస్తాయవి వెంటపడి గణితమంటే అంత భయం ఎందుకు పిల్లలు ఇష్టపడితే లోకంలో మీకుండవు ఎల్లలు కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత కాలాన్ని కొలతలను మనకందించిన ఘనత భాగాలను పంచి ఇచ్చి సాధించిన సమత ప్రతి విద్యార్థికి ఉండాలి లెక్కలపై మమత ఏకాగ్రత బలమైతే మీరు సృష్టిస్తారు చరిత